స్వతంత్ర టీవీ ఛానల్ వారు వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆ సంస్థ యొక్క యాజమాన్యానికి సిబ్బందికి కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో మంచి కార్యక్రమాలు రూపొందించే శక్తి ఆయురారోగ్యాలు ఆ ఛానల్ వారికి ప్రసాదించాలని ఆ దేవదేవుని ఆశీర్వచనంతో వారు ఎల్లప్పుడూ మంచి కార్యక్రమాలు రూపొందించే శక్తి కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ప్రజలకు సమాచారాన్ని అందించడంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి అందులో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా శుభాకాంక్షలు. ఆ టీవీ వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. 2వ వార్షికోత్సవం సందర్భంగా స్వతంత్ర ఛానల్ సిబ్బందికి యాజమాన్యానికి అదేవిధంగా మరి ప్రేక్షకులు అందరికీ కూడా శుభాకాంక్షలు. గత కొద్ది కాలంగా స్వతంత్ర ఛానల్ నిజంగా రాష్ట్రంలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపుతూ ప్రజాస్వామ్యం ఫరడవిల్లే విధంగా అనేక సందర్భాల్లో కృషి చేసినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా నేను చూశాను. దాన్ని మరింత ముందు తీసుకెళ్ళాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో స్వతంత్ర ఛానల్ కూడా ఒక కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తుందని చెప్పి నేను పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. స్వతంత్ర టీవీ ఛానల్ది 2nd యానివర్సరీ అవుతున్నాయి కాబట్టి స్వతంత్ర టీవీ ఛానల్ మేనేజ్మెంట్ అందరికీ వారి వ్యూయర్స్ కూడా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేజర్గా మాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా సహకరిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కూడా చాలా సహకరించారు. మనం చెప్పిన ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, స్వీప్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఓటర్ అవగాహన సదస్సులు కార్యక్రమం ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా సహకరించారు. ఇప్పుడు కూడా మనం చెప్పింది ఏవైతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటాయో, మన తరఫు నుంచి ఏవైతే సమాచారాలు ఉంటాయో ప్రజలకి చాలా మంచిగా తీసుకొని వెళ్తున్నారు. సో ఇదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు ఖచ్చితంగా సహకరించాలి వారితో కోరుతున్నాము. స్వతంత్ర టీవీ ఛానల్ వ్యూవర్స్కి వారి మేనేజ్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర టీవీ 2వ వార్షిక సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చర్యలను నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకుల ఆదరణ పెంచుకుంటూ ముందుకు సాగాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి, సాంఘిక దురాచార రూపుమాపడానికి, ప్రజలను చైతన్యపరచడానికి పలు రకాల కార్యక్రమాలు తీసుకొని స్వతంత్ర టీవీ మరింత ముందుకు సాగాలని చెప్పని ప్రేక్షకులు మన్నలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2వ వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, దాంట్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కి కూడా, అది కాకుండా మొత్తం స్టాఫ్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల అవసరాలని గుర్తించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రతి సమస్యను కూడా నిర్భయంగా బయటికి చెప్పి తద్వారా ప్రజల జీవన విధానాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి స్వతంత్ర న్యూస్ ఛానల్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు యావత్ ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సొంతంగా నిర్మించుకున్న స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, యజమానులకు 3వ సంవత్సరంలో అడుగుతున్న ఈ సందర్భంలో మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. మరి వీరు చెప్పే ఈరోజు నిజాయితీగా ప్రజల్లోకి ఎటువంటి విషయాలన్నా నిజాయితీగా తీసుకెళ్లి ప్రజల మనసును దోచుకున్న వీళ్ళందరూ కూడా ఈ యాజమాన్యానికి, స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. తర్వాత అలాగే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరానికి అడుగు వేస్తున్నటువంటి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మంచి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ అదే మాదిరి ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలను, ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రభుత్వానికి చూపే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ఛానల్ విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ
సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వతంత్ర టీవీ మేనేజ్మెంట్కు, స్వతంత్ర టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ప్రేక్షకులకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో స్వతంత్ర టీవీ మరింతగా ప్రజలు స్వతంత్రంగా ఆలోచించే విధంగా, ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా ఆలోచించేటువంటి వార్తలు ఇచ్చే విధంగా మేము కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్ర టీవీ ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా పరిగణించబడుతున్నటువంటి మీడియాను, పత్రికా రంగాన్ని, టీవీ రంగాన్ని, వాళ్ళ పాత్రను నిష్పక్షపాతంగా పాటించాలని, వార్తలను ఏదైతే ఉన్నట్టుగా మసాలా లేకుండా, యాడ్ చేయకుండా, లేవిని ఉన్నట్టు ప్రకటించకుండా స్వతంత్ర టీవీ నిలవాలని, ప్రజల మన్ననలు పొందాలని, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ స్వతంత్ర టీవీ. Swatantra News and the Media House for completing 2 years of media, and I wish them all the best in the future, and I request them to do all the fair news reporting and help the society in bringing to justice. So that's it from me. Thank you. ప్రపంచంలో వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నటువంటి స్వతంత్ర ఛానల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి, వారి యాజమాన్యానికి, అలాగే వీక్షకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముందు ప్రజా సంక్షేమం కోసం ప్రజాక్షేత్రంలో అన్ని ఛానల్స్ కన్నా మేటి ఛానల్గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్వతంత్ర టీవీ ఛానల్ సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. నేను కూడా చూస్తూ ఉన్నాను స్వతంత్ర టీవీని. ప్రజా సమస్యలను కానీ, పొలిటికల్గా అవినీతిని కానీ నిర్భయంగా, మరి బయాస్ లేకుండా టీవీ ఛానల్ నడుపుతున్నందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ప్రజల గొంతుకకి ప్రతీకగా నిలిచే మీడియాలో మరి స్వతంత్ర ఛానల్ తనదైన శైలిలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. వారు ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ, మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇంకా దినదినాభివృద్ధి చెందాలి, నిజాలనే నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తూ మేనేజ్మెంట్కి, ప్రేక్షకులకి ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ మనకు నిరంతరం న్యూస్ అందిస్తూ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు 2 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు స్వతంత్ర టీవీ ఛానల్ ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ. స్వతంత్ర న్యూస్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. యాజమాన్యానికి, సిబ్బందికి పెద్ద ఎత్తున న్యూస్ అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి స్వతంత్ర ఛానల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. స్వాతంత్ర ఛానల్ దాదాపు 2 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో అనేక ఇష్యూలను ప్రజల ముందు ఉంచుతూ సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు అనేక అంశాలు, ప్రజా సమస్యలు, ప్రజాకు సంబంధించిన అంశాలను వెలుగులో తీసుకొచ్చి ఈ యొక్క స్వాతంత్ర ఛానల్ యాజమాన్యానికి, వాళ్ళ మేనేజ్మెంట్కి, వాళ్ళ యాజమాన్యానికి అభినందనలు. మీ యొక్క స్టాఫ్కి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా ప్రజా సమస్యలను వెలుగులో తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో మీ భాగస్వామ్యం సక్సెస్ఫుల్గా స్వతంత్ర ఛానల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత మెరుగ్గా స్వతంత్ర ఛానల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఛానల్కి, వీక్షకులకి, అదేవిధంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
సమాజంలోని అవినీతిని కానీ ప్రజలకు ఉపయోగపడే విషయాలను కానీ పక్షపాతం లేకుండా బాగా చేయాలని మరొకసారి సిబ్బందిని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురానికి దానితో పాటు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యలో సమన్వయకర్త బాధ్యత పోషిస్తూ ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాలకి అడుగుపెట్టబోతున్న స్వాతంత్ర న్యూస్ ఛానల్కి ఏదైతే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇదే విధంగా ఏదైతే ప్రజల సమస్యల్ని అదే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిష్పక్షపాతంగా మీడియా యొక్క పాత్రని స్వాతంత్ర టీవీ ఛానల్ పోషించాలని చెప్పని కోరుతున్నాను. స్వాతంత్ర టీవీ ప్రేక్షక సోదరులందరికీ 3వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న తరుణంలో మా తరఫున మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి న్యూస్ను న్యూస్గా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో తెలియజేయడానికి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఇంకా కూడా మెరుగైన రీతిలో న్యూస్ను 10 మందికి చెప్పే విధంగా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలిచి ఇంకా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత ఎఫెక్టివ్గా తీసుకెళ్లే కార్యాచరణలో మీ వంతు సహకారాన్ని కోరుతూ మీకు స్వాతంత్ర టీవీలో పనిచేస్తూ ఉన్న మిత్రులకి ప్రేక్షక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజాయితీగా నికార్సైనటువంటి వార్తలను నిష్పక్షపాతంగా అందించడం కోసం గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభం కాబడినటువంటి స్వతంత్ర టీవీ ఛానల్ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి పదంలోకి వచ్చింది. ఇంకా మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో నిజాయితీతో కూడినటువంటి వార్తలని సమాచారాన్ని కూడా మనందరికీ కూడా అందించాలని చెప్పి ఆకాంక్షిస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి సందర్భంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి సిబ్బందికి రిపోర్టర్లకు కెమెరామెన్లకి ఎడిటర్లకి సబ్ ఎడిటర్లకి అందరికీ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. 2 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఎట్లా ఉంటుందో మళ్ళొకసారి తెలుగు పాఠక లోకానికి పరిచయం చేయాల్సిందిగా అందుకు స్వతంత్ర టీవీ రిపోర్టర్స్ కావచ్చు యాజమాన్యం కావచ్చు చిత్తశుద్ధితోటి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. టీవీ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలే, ప్రజలకు నిజమైన వార్తలను అందించడంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వతంత్ర టీవీ ఛానల్కి 2 సంవత్సరాలు నిండినాయి. ఈ 2 సంవత్సరాల లోపల తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ చైతన్యపరుస్తున్నటువంటి స్వతంత్ర టీవీ ఛానల్కి శుభాకాంక్షలు. ఇదే విధంగా రానున్న రోజుల లోపల కూడా ప్రజల సమస్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. స్వతంత్ర ఛానల్ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్నారు, జాగృతం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమాజ హితవు కోరి చేసే ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ ఛానల్ కూడా మరి అప్రతిహతంగా కొనసాగాలని, ప్రజలకు మరింత మెరుగైన సర్వీసెస్ కానీ సమాచారం కానీ సత్వరంగా అందించే ప్రక్రియలో నిమగ్నమైన మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న మిత్రులందరికీ ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా 2 సంవత్సరాల కార్యక్రమం జరుపుతున్న స్వతంత్ర ఛానల్ వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. స్వతంత్ర ఛానల్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో సిబ్బందికి యాజమాన్యానికి నా తరపున శుభాకాంక్షలు. నిజాన్ని నిక్కచ్చిగా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వార్తలు చేరుస్తున్నటువంటి స్వతంత్ర ఛానల్ మరింత ఎదగాలని, వాస్తవాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి పంతాను కొనసాగించాలని మరొక్కసారి ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి నా యొక్క శుభాకాంక్షలు. 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న స్వతంత్ర టీవీ ఛానల్ వారికి
శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఎప్పుడు ప్రజలకి, నాయకులకి మధ్యలో ఒక వారధిలాగా నిజాన్ని మాత్రమే ప్రజల దగ్గరికి చేరవేసే ఒక అద్భుతమైన మాధ్యమంగా వెలుగుతూ నిజం మాత్రం చెప్తూ ఎలాంటి భయాందోళనకి గురి కాకుండా ప్రజలకి నిజమైన సమాచారాన్ని చేరవేసే స్వతంత్ర టీవీ ఛానల్ వారందరికీ, యాజమాన్యానికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి స్వతంత్ర టీవీ ఛానల్ మేనేజ్మెంట్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచిన 2 సంవత్సరాల కాలంగా ప్రజలకి నాణ్యమైనటువంటి వార్తలు అందించి వాళ్ళని చైతన్యవంతులు చేయాలి అని చెప్పి మరి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి స్వతంత్ర టీవీ రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం వారికి అవసరమైనటువంటి వార్తల్ని చేరవేసి సమాజ ఉన్నతికి పాటుపడటం కోసం వారు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ మరొకసారి వారికి ద్వితీయ సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి స్వతంత్ర టీవీ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్వతంత్ర ఛానల్ 2వ వార్షికోత్సవానికి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వానికి అలాగే ప్రజలకి జరుగుతున్నట్టుగా అలాగే మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న స్వతంత్ర ఛానల్కి యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా నిరంతరం ప్రజల యొక్క సమస్యల్ని తెలియజేసే దాంట్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యం వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, 3వ సంవత్సరంలోకి రాబడింది. చాలా సంతోషం. టీవీ ఛానల్ అనేది వార్తలు చేరవేసే దాంట్లో ప్రజలకి అందరికీ కూడా వాస్తవాలు తెలియజేసే విధంగా ఉండేటటువంటి ఛానల్గా ప్రజల్లో గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వరవడిలో నడుస్తున్నటువంటి ఛానల్ ఇది. చాలా సంతోషం. కారణం ఏంటంటే ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అన్నప్పుడు జరిగేటటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటటువంటి పరిస్థితులు తప్పనిసరిగా టీవీ ఛానల్స్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వరవడిలో నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుంది. ఆ రకంగా నడుస్తున్నటువంటి స్వతంత్ర టీవీ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వతంత్ర న్యూస్ ఛానల్ 2 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ప్రజల యొక్క గొంతుకును వినిపించే విషయంలో తన వంతు కృషి చేసి ప్రజాభిమానం పొందినటువంటి స్వతంత్ర న్యూస్ ఛానల్ 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర టీవీ 3వ వార్షిక సందర్భంగా చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం పాటుపడుతున్న స్వతంత్ర టీవీ ఛానల్ వారికి, అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర ఛానల్ వీక్షకులకు, యజమాన్యకు, ఈ రిపోర్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం, నా యొక్క శుభాకాంక్షలు. 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న ఈ యజమాన్యానికి శుభాకాంక్షలు. ఇదే మాదిరిగా అంచెలంచెలుగా వీరు ఎదగాలి. ఈ మన ఎలక్షన్లో కూడా మన స్థానిక సమస్యల మీద బాగా వీళ్ళు మాకు చెప్పడం తెలిపడమైంది. మా ప్రచారంలో కూడా మేము ఏదైతే కార్యక్రమాలైనా అందరికి చూపించడం ద్వారా ప్రజలకు కొంచెం మేలు జరగగలిగింది, మాకు కొంచెం మేలు జరగగలిగింది. ఇదే మాదిరిగా వీళ్ళు అంచెలంచెనగా ఎదగాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. జూన్ 26న 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఛానల్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా సిబ్బందికి, యాజమాన్యానికి, విలేకరులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరు ఈ విధంగానే స్వతంత్ర పేరుతో స్వతంత్రంగా న్యూస్ పబ్లిష్ చేయాలని చెప్పేసి అందరికీ విలువైన సమాచారం ఇచ్చేసి ప్రజల్ని జాగ్రత్తపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రేక్షకులకు అదే రకంగా మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర ఛానల్ స్వతంత్రంగా ఆ యొక్క అభిప్రాయాలను వెల్లడించే శక్తిని, సామర్థ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఆ ఛానల్కి, మేనేజ్మెంట్కి, అందుట్లో ఉన్నటువంటి స్టాఫ్కి అందరికీ కలగజేయాలని, తద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు జరిగేటట్టుగా ఆ ఛానల్ పనిచేస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2వ సంవత్సరం జరుపుకున్నందుకు
శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ముందు భవిష్యత్తులో పెద్ద ఛానల్ ఎదగాలని వారిని కోరుకుంటూ మరి ప్రజలకు ఇంకా చేరువయ్యేలాగా మంచి వార్తల్ని నిజాయితీని నిగ్గుపెట్టే విధంగా ప్రజల ముందు పెట్టి ఏ విపత్తున్నా ప్రజల ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి మంది ఉండాలని ముందు భవిష్యత్తులో ఇంకా ఇప్పుడున్న పెద్ద ఛానల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వతంత్ర టీవీ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఆ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ స్వతంత్ర టీవీ గవర్నమెంట్కు ప్రజలకు వారధిగా నిలబడి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వెంటనే ప్రజలకు తెలియజేసేటువంటి ఒక వారధి అంటే ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. మరి అందరి మన్ననలు పొందినటువంటి ఈ స్వతంత్ర టీవీకి రాబోయే కాలంలో ప్రజల మద్దతు, అన్నిటికి మించి సమాజంలో ఉన్నటువంటి ఏవైతే ఇష్యూస్ కానీ రుగ్మతలు కానీ అన్నిటిపైన దృష్టి పెట్టి అందరికీ అందుబాటులో ఉండి 24 గంటలు పనిచేసేటువంటి స్వతంత్ర టీవీకి ఇలాంటి వార్షికోత్సవాలు రాబోయే కాలంలో ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి ప్రజల తరపున మరొకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వతంత్ర టీవీ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాలుగా స్వతంత్ర టీవీ ఏదైతే ఉందో ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయడం కావచ్చు, ముఖ్య పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి న్యూస్ ఛానల్గా ముందుకు పోతూ ఉంది. మరి ఈ ఛానల్ ఏదైతే ఉందో మున్ముందు కూడా ప్రజలకు అన్ని విధాల మంచి సౌకర్యవంతంగా అన్ని సమాచారాన్ని ఇచ్చే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, జర్నలిస్టులకు, పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఛానల్ పేరే స్వతంత్రంగా ఉంది. సో మీరు కూడా స్వతంత్రంగా పనిచేసి ప్రజా సమస్యల్ని, ఈ ప్రాంత మన రాష్ట్ర సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నిజమైనటువంటి ప్రజాపాలన ఈ రాష్ట్రంలో అందించేటట్టుగా నిజమైనటువంటి పరిపాలన ప్రజలకు అనుకూలంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా కొనసాగేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకునేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక మంచి ఆర్గనైజేషన్గా ఈ స్వతంత్ర న్యూస్ ఛానల్ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. జూన్ 25వ తారీఖు నాడు 2వ యానివర్సరీ జరుపుకుంటున్న స్వతంత్ర టీవీకి శుభాకాంక్షలు. మరి వారికి, వారి సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. రాబోయే రోజుల్లో కూడా మరి వార్తలను నిష్పక్షపాతంగా, నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి స్వతంత్ర టీవీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాన్యుడి స్వరంతో అశేష ప్రేక్షకాదరణ పొందే ప్రయత్నంలో నిర్విరామ కృషి సాగిస్తున్న స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ వారికి శుభాకాంక్షలు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ ఛానల్ ప్రజల ఆదరణను, మన్ననలను అతి తొందరలోనే పొందగలిగింది. చాలా ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించి ప్రజల పక్షాన్ని నిలిచింది. తప్పకుండా ఇదే మార్గంలో మరింతగా వికాసం చెంది ఒక మంచి స్థానాన్ని ప్రజల మధ్యలో సాధించుకున్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకొని మరింత ఎదగాలని వారిని దీవిస్తూ ఈ మరొకసారి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే యాజమాన్యానికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ తెలుగు ఛానల్ వారికి 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ ఛానల్ ద్వారా చాలా చక్కటి న్యూస్ను అందిస్తూ ప్రజలకు నిజాలను నిర్భయంగా వెలికితీసి స్వతంత్రంగా ఈ ఛానల్ ముందడుగు వేస్తున్నందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఛానల్కి మేము ప్రతిదినం కూడా ఈ ఛానల్లో వచ్చే న్యూస్ను మేము చూస్తూ ఉంటాము. అన్ని విషయాలని కూడా చక్కగా కవర్ చేస్తూ ఈ ఛానల్ చాలా చక్కటి న్యూస్ను అందిస్తున్నందుకు మేము మరొకసారి ఈ స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానమే
రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఛానల్గా నంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుందని ఆశిస్తూ ఉన్నాను. స్వతంత్ర టీవీ ఛానల్ సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో స్వతంత్ర టీవీ ఛానల్కి మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ఛానల్ ద్వారా నేను కోరేది ఒకటే, మంచి విషయాలు ప్రజలకు సంబంధించినవి ఏమున్నా వెలుగులోకి తీయండి. వాళ్ళ కోసం ఈనాటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు సహకారంతో తప్పకుండా నా నియోజకవర్గంలో ఆ సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తూ పరిపాలనలో ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తానని నేను ఛానల్ని ఆ దశగా నాకు తోడుండి నడిపించమని ఛానల్ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ మరొక్కసారి స్వతంత్ర టీవీ ఛానల్ మేనేజ్మెంట్ వారికి, అందులో పనిచేస్తున్న సిబ్బందికి, ఎండీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర టీవీ వార్షికోత్సవ సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రజా జీవితంలో మరి ఎన్నెన్నో సమస్యల్ని పైకి తీసుకొస్తూ మరి అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ టీవీలో వచ్చినటువంటి వార్తలు, కథనాలు అన్నీ కూడా ఆదరించారు. ఈ 2వ సంవత్సరం వార్షికోత్సవంలో మరి ఈ స్వతంత్ర టీవీ వారికి, యాజమాన్యం వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్వతంత్ర న్యూస్ ఛానల్ వారికి 2వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభ సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ వారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ తరుణంలో నేనైతే స్వతంత్ర న్యూస్ ఛానల్ని ఎక్కువగా నేను వాచ్ చేస్తూ ఉంటాను. నేటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాల్లో రాజద్వేషాలకు కానీ ఏ పార్టీలకి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన్నే ఉంటూ ప్రజలకి మంచి విషయాలు తెలియజేసినటువంటి న్యూస్ ఛానల్గా ఈరోజు ప్రజల మన్ననలు ఎక్కువగానే పొందింది. స్వతంత్ర ఛానల్ ఖచ్చితంగా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో కూడా మొత్తం అన్ని ఛానల్స్ కంటే ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన శైలిలోని స్వతంత్ర అనే పేరు పెట్టిన దానికి స్వతంత్రంగానే ఎదిగినటువంటి న్యూస్ ఛానల్గా ప్రజల తాలూకా అభిమానాలు ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనే పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. స్వతంత్ర టీవీ ఛానల్ 2 ఇయర్స్ వార్షికోత్సవ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యాక్ట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. అంటే ఏదైనా క్రైమ్ జరిగేటప్పుడు కానీ లేదా అదర్ విషయాల్లో కూడా మంచి న్యూస్ అనేటటువంటిది పబ్లిష్ చేస్తున్నారు. ఆ ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పించండి. ఏవైనా అఫెన్సెస్ జరుగుతున్నప్పుడు దీనికి మూలాలు ఏంటి అన్నది మీకు కంపల్సరిగా తెలుస్తాయి. కాబట్టి వాటి గురించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి మీ వంతు సహాయాన్ని మీరు అందించండి. 2వ వార్షికోత్సవం స్వతంత్ర ఛానల్ చాలా నిక్కచ్చైన ఛానల్ ఉన్నట్టుగా చెప్పేది. కాబట్టి ఇవాళ కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ వార్షికోత్సవం జరుపుకోవటం అనేది ఆయన నాయకత్వానికి ఒక ప్రతీతి. కాబట్టి మా అందరూ సహాయ సహకారాలు ఎప్పుడూ ఈ స్వతంత్ర ఛానల్కి ఉంటాయని మీ అందరికీ మనం. స్వతంత్ర ఛానల్ 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి అందరికీ కూడా స్టాఫ్ కానీ, యాజమాన్యం కానీ, ప్రేక్షకులు కానీ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరి స్వతంత్ర మంచి న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలకు అందించే దిశగా ముందుకెళ్తుంది. ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఏదైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి ఉన్నట్లుగా ప్రజలకి వాస్తవ పరిస్థితిని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ అందుబాటులో ఉండే ఛానల్, అందరికీ నచ్చేటటువంటి ఛానల్ స్వతంత్ర ఛానల్ ఈ రోడ్డుతోటి 2వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని ముందుకెళ్తూ ఉంది. ఎల్లవేళ అన్ని వేళల్లో కూడా అందుబాటులో ఉండేటువంటి ఛానల్ ముందు కూడా అలాగే అందరికీ అందుబాటులో ఉండాలని, నిజాన్ని నిర్భయంగా చూపించాలని, నిర్భయంగా చెప్పాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర ఛానల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో స్వతంత్ర ఛానల్ యజమానానికి
అందులో పనిచేసే సిబ్బందులకి అందరికి కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. స్వతంత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టు విన్నది విన్నట్టు ఖచ్చితంగా చూపించే ఛానల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. నేను మొన్న ఎలక్షన్ టైంలో వాస్తవాలు ప్రచారం చేసి ప్రజలకి అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఛానల్ ఉంటేనే ఈ సమాజానికి మేలు జరుగుతుంది భవిష్యత్తులో. అంటే ఈ ఛానల్కి ఏ ఛానల్ అన్నప్పుడు కూడా సమాజాన్ని తప్పుదో పట్టించే ఛానల్ కొన్ని ఉండడం వల్లే ఈరోజు మన రాష్ట్రానికి నష్టం జరిగింది. కొన్ని సందర్భాల్లో దేశానికి కూడా నష్టం జరిగిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. తప్పుడు ప్రచారంతో ప్రజలు నమ్మి తప్పుడు ప్రభుత్వాలను ఎన్నుకుని నష్టపోయిన సందర్భాలు మనం చూసాం గతంలో. ఈరోజు అటువంటిది కాకుండా ఉన్నది ఉన్నట్టు విన్నది విన్నట్టు వాస్తవాలు చెప్పినట్టయితే భవిష్యత్తులో ప్రజలకి మేలు జరుగుతుంది, అదేవిధంగా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధానంలో మీ ఛానల్ ముందంజలో ఉంటుందని నేను భావిస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటిదాకా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి వార్తలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేసింది. రాబోయే కాలంలో కూడా ఎక్కడైతే మంచి జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అవన్నీ వాస్తవాలు చూపెట్టే విధంగా ఈ స్వాతంత్ర ఛానల్ పనిచేయాలి. అదేవిధంగా అక్కడ పనిచేసే మా విలేకరులకు కానీ యజమాన్యానికి కానీ ఇంకా కూడా మీరు అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్వాతంత్ర టీవీ ఛానల్ వారికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుతున్న మీకు మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు యథార్థ వార్తలు చూపిస్తున్న మీకు మా తరఫున మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ఈ రోజుకి 2వ సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల్లో ఉన్న భావాలని ప్రజలని మరి ఉత్తేజపరుస్తూ సమస్యలపైన మంచి అవగాహనతో మరి ప్రజల మధ్యకి ఈ స్వతంత్ర టీవీ రావడం ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్న ఈ టీవీ ఛానల్ చాలా అభినందనలు తెలియజేస్తుంది. 2వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి అందులో పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ప్రజా సమస్యల ఎజెండాగా పేరులో ఉన్నట్టు స్వతంత్రంగా ఎదగాలని పక్షపాతంగా ఉండకూడదని ఒక జర్నలిస్ట్ మిత్రునిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు అభినందనలు బాధ్యతలు గుర్తు చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. టీవీ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలే, ప్రజలకు నిజమైన వార్తలను అందించడంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో ఈ రోజున ఇంకా నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యవస్థ ఏదైనా ఉందంటే ఎలక్ట్రానిక్ మీడియా అని సగర్వంగా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున మరి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా నిమిషాల వ్యవధిలో మరి మన భారతదేశంలో మారుమూలనున్న ప్రాంతాల్లో కూడా మరి ప్రజలకి మరి పేద బడుగు బలహీన వర్గాలను లేకుండా ఈరోజు ఈ మొబైల్ ప్రపంచం వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా మీడియా ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఈ సందర్భంగా మరి యాజమాన్యానికి మరి అదేవిధంగా సిబ్బందికి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇదే విధంగా మీరు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ప్రజలకి ఇంకా మీ ద్వారా మంచి జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి అంత శక్తినివ్వాలని నేను కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మా అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్వతంత్ర న్యూస్ ఛానల్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే దీని మేనేజ్మెంట్కి, సిబ్బందికి, దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా 50 పైన న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వీటిల్లో నిజమైన న్యూస్ అందించి
ప్రజలను చైతన్యపరిచి వాళ్ళు మంచి మార్గంలో పయనిస్తున్న అసలు సిసరైన ఛానల్ ఈ స్వతంత్ర న్యూస్ ఛానల్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఈ ఛానల్ చూస్తున్నప్పటి నుంచి ఈ ఛానల్ నేను చాలా ఫాలో అవుతున్నాను. దీంట్లో ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నిలబెట్టి ప్రజలు చైతన్యపరిచి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తున్న సంస్థ ఈ స్వతంత్ర న్యూస్ ఛానల్. కాబట్టి ఇది ఇంకా ఎన్నెన్నో సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజలు చైతన్యపరచాలని ఈ సిబ్బందికి, మేనేజ్మెంట్ కి, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా అభినందన. స్వతంత్ర ఛానల్ స్వతంత్రంగా వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని వార్తలు వెలుగులోకి తీసుకొచ్చి పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ గవర్నమెంట్ చేసే ప్రతి సంక్షేమ ఫలాలని పేద ప్రజలకి అందేలాగా చేయాలని స్వతంత్ర టీవీ యాజమాన్యాన్ని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.